చాలా అసలు ఎన్నో సార్లు ఇక్కడ గుడి గురించి వినడమే తప్పించి దర్శనం చేసుకోవడం ఎప్పుడు జరగలేదన్నట్టు. అసలు బెజవాడ కానీ కనకదుర్గమ్మ మంచి తల్లి రోజు అని ఇవాళ, అంటే ఎందుకంటే ఈరోజు అమ్మవారికి హ్మ్. స్వర్ణ పుష్పార్చన పూజ జరుగుతుంది. హుహు. ప్రతి గురువారం లక్ష్మీ వారం అని మేము ఈ స్వర్ణ పుష్పార్చన పెట్టాము అమ్మవారికి. హుహు. దాన్ని అంతరాలయంలో కూర్చొని హ్మ్. ఆరుగురు దంపతులకు మాత్రమే ఉంటాయి ఆ టికెట్స్. హ్మ్. వాళ్ళు లోపల కూర్చొని చేస్తారు. హుహు. అది స్వర్ణ పుష్పార్చన. ఓహ్! ఆ సమయంలో దర్శించుకోవడం కూడా విశేషం. హుహు. అంటే ఆ పూజలో ఏం చేస్తారు గురుగారు? పూజలు అంటే అమ్మవారికి లలితా సహస్రనామం, హ్మ్. అలాగే ఖడ్గమాల, త్రిశతి లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా గురుగారు ఇందాక మీరు చెప్పారు కదా గాజులది పండుగ జరుగుతుందని చెప్పి. అండ్ ఇంకా చాలా మంది కూడా వచ్చి చీరలు పెట్టి అవి తీసుకొని కట్టుకోవడాన్ని కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఇస్తారు అని చెప్పి. అమ్మవారికి ఇష్టమైన రంగు చీర ఇంకా గాజులు ఏంటి గురుగారు? అమ్మవారికి ఎక్కువగా ఎరుపు అంటే ఇష్టం. ఎరుపు, పసుపు, హ్మ్. స్వర్ణం, హుహు. గోల్డ్ కలర్, ఓకే. ఇవన్నీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. హ్మ్. అలాగే దేవీ నవరాత్రులు రోజుకొక రకం హ్మ్. చీరలు కడతాం. హుహు. ఆకుపచ్చ, అలాగే బ్లూ, హుహు. ఇవన్నీ కూడా 9 రకాల రోజుకొక రంగు. రోజుకో రకంగా. ఎందుకంటే రోజుకి ఆ దేవీ నవరాత్రుల్లో అయితే రోజుకొక 9 చీరలు హ్మ్. కట్టాల్సి వస్తుంది అమ్మవారికి. హుహు. ఒకసారి 20 చీరలు కూడా కట్టాల్సి వస్తుంది ఒక్క రోజులో. ఎందుకంటే అది కూడా వాళ్ళు 3 నెలలు ముందుగా బుక్ చేసుకుంటే అప్పుడు కడతారు అనమాట. హుహు. దేవీ నవరాత్రులు అసలు అవకాశం ఉండదు. అన్ని విఐపీస్ ఎక్కువగా వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా హ్మ్. మూలా నక్షత్రం రోజున అమ్మవారు ఇక్కడ మూలా నక్షత్రం రోజున ఉద్భవించారు. హుహు. అమ్మవారి ఇక్కడ ఉద్భవం జరిగింది మూలా నక్షత్రం, ఓహో! ఓకే. అమ్మవారి జన్మ నక్షత్రం. హుహు. అదే సరస్వతీదేవి నక్షత్రం. అవునవును. అందుకనే ఏంటంటే ఆ రోజు సరస్వతీదేవి అలంకారం ఉంటుంది. హుహు. సో, మనకి దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడ ఏ ఏ విధమైన ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి గురుగారు? దేవీ నవరాత్రులు అమ్మవారికి శతచండీ యాగం జరుగుతుంది. ప్రాముఖ్యత? అంటే అమ్మవారికి అత్యంత ప్రాముఖ్యత చెందింది చండీ. హ్మ్. ఆ చండీ అమ్మవారి యొక్క హవనం ఇది. హుహు. అంటే చండీ హోమం జరుగుతుంది. ఓకే. ఆ! ఆ చండీ హోమం ఒక 11 మంది వేద పండితులతోటి, హ్మ్. 11 మంది అర్చకులతోటి కలిసి ప్రతినిత్యం ఈ 10 రోజుల పాటు చేస్తారు. హుహు. చివరి రోజు విజయదశమి రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది హుహు. అది. ఇక్కడ అలాగే అమ్మవారికి దేవీ నవరాత్రులు జమ్మి కొడతారు. హుహు. జమ్మి వృక్షం ఉంటుంది. అవునవును. ఆ జమ్మి వృక్షంలో ఈ పోలీసులు ఆయుధాలన్నీ కూడా పెట్టి పూజ చేస్తారు. ఆయుధ పూజ. అది ఆయుధ పూజ. అది మనం ఈ దుర్గాష్టమి రోజున, మహర్నవమి, దశమి అంటే అమ్మవారికి త్రిరాత్రం దీక్ష కూడా ఉంటుంది. హుహు. సప్తమి, అష్టమి, నవమి హ్మ్. ఈ 3 రోజులు కూడా చాలామంది విశేషమైన దశమహావిద్యలు కానీ, అమ్మవారికి ఈ చండీ కానీ, హుహు. మహావిద్య ఇటువంటి విశేషమైనటువంటి యాగాలన్నీ కూడా ఆ దేవీ నవరాత్రులు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ యోగం ఎక్కువగా కలుగుతుంది. అమ్మవారి యొక్క విశేషమైన యోగం. హుహు. ఎందుకంటే వాళ్ళ కోరికలు కొంతమందికి మహావిద్య చేయాలనేటువంటి ఇది ఉంటుంది. ఆ మహావిద్య హోమం చేస్తారు. హుహు. అంటే ఉపాసకులు ఉంటారు, శ్రీ విద్య ఉపాసకులు, శక్తి ఉపాసకులు అంటారు వాళ్ళని. హ్మ్. వాళ్ళకి ప్రత్యేకమైన మూలమంత్రాలతోటి వాళ్ళు అమ్మవారిని ధ్యానించి చివరి 3 రోజులు కూడా ఈ హోమం చేస్తారన్నమాట. అంటే చాలా ఘనంగా జరుగుతది ఇక్కడ అసలు ఇంకా. చాలా అద్భుతంగా జరుగుతుంది. హుహు. ఎందుకంటే అమ్మవారికి ఆవిడ ఎందుకంటే జాగ్రత్త స్వప్న సుషప్తీనాం సాక్షిభూత్యే నమః. హుహు. ఆవిడకి నిద్రాహారాలు ఉండవు. హుహు. అందుకని ఏంటంటే ఈ దేవీ నవరాత్రులు అమ్మవారిని 1 గంట సేపు మాత్రమే అమ్మవారికి విశ్రాంతి. ఆహా! 22 గంటలు దర్శనం ఉంటుంది అమ్మవారు. ఏదా 9 రోజులు? 9 రోజులు. ఆహా! అంటే 22 గంటలు ఉంది అని అంటే భక్తులు ఆ 22 గంటల్లో ఎప్పుడైనా వచ్చి సరిపోదు వాళ్ళకి అది కూడా. అవునా? ఆహా! సరిపోదు. ఎందుకంటే పాపం అలాగే లైన్లో ఉంటారు మళ్ళీ ఇంకో దర్శనం కోసం. మూలా నక్షత్రం వచ్చిందంటే అమ్మవారి గుడి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దాకా లైన్ ఉంటుంది. అసలు రాలేరు ఇటు, ఎవరు లేరు. దాదాపు 6,000 మంది పోలీసులతోటి ఈ మొత్తం కూడా చాలా విశేషంగా రక్షణగా ఉంటారు వాళ్ళంతా. భద్రత జాగ్రత్తలు అన్నీ చాలా చాలా అసలు ఇక్కడికి వచ్చి చాలాసార్లు అమ్మవారి కొండ విరిగి పడింది.
అవి తగిలి చనిపోయిన వాళ్ళు కానీ దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ ఎవరు లేరు ఇక్కడ. ఎన్నోసార్లు దసరాల్లో పడింది. ఒక 3 సంవత్సరాల క్రితం అయితే విలేకరులంతా కూర్చున్నటువంటి ప్రదేశం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళందరిని పక్కకి రమ్మని చెప్పారు అందరూ. ముఖ్యమంత్రి గారు అలా వెళ్తున్నారు. వచ్చే ముందే బడాబడా పడిపోయింది, పెద్ద కొండ పడిపోయింది. మరి అక్కడ ఉండుంటే ఆ విలేకరులంతా ఎన్నో ఘోరమైనటువంటి వినాల్సి వచ్చేది. అటువంటి ఈ దేవాలయంలో ఇప్పుడు వచ్చి లేదు. అలాగే సర్పాలు విపరీతంగా తిరుగుతాయి ఇక్కడ. దేవతా సర్పాలు ఉన్నాయి ఇక్కడ అమ్మవారి కొండ మీద. ఇక్కడ పుట్ట ఉంది అమ్మవారిది. ఆ పుట్ట దగ్గర నుంచి విశేషమైన సర్పాలు ఉంటాయి. ఆ సర్పాలు తిరుగుతుంటే కానీ ఎవరిని కాటేసిన ఇది కానీ సందర్భాలు ఇంతవరకు ఏం లేదు. అందుకే మీరు నాగసర్ప దోష నివారణకి ఇవన్నిటికీ కూడా ఇక్కడ బాగుంటది ఇక్కడ చేస్తాం. ఇక్కడ రాహుకాలంలో అమ్మవారికి ప్రత్యేకంగా దీపాలు పెడతారు అందరూ. చాలా విశేషమైన పూజలు చేస్తారు. ఎందుకంటే శుక్రవారం వచ్చిందంటే 10th 10:30 to 12 ఈ 1.5 hour రాహుకాలం. అలాగే మంగళవారం విశేషం. మంగళవారం శుక్రవారం ఈ రాహుకాల పూజలు బాగా చేస్తారు. మంగళవారం వచ్చేసి 3 to 4:30 నాగదోషం ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా దీపాలు పెడతారు అమ్మవారి దగ్గర. దీపాలు పెట్టి వాళ్ళ యొక్క ఆ దోషాన్ని పోగొట్టుకోవడం కోసమని వాళ్ళు విశేషంగా చేసి ఆ గంటన్నర సేపు అమ్మవారిది ఏదో పూజ చేసుకుని ఆ శ్లోకాలతోటి అమ్మవారి మంత్రంతో వాళ్ళు పూజ చేసుకుంటారు. గురుగారు ఇప్పుడు సాధారణమైన వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ కూడా చేపించుకోవచ్చు మామూలు సమయాల్లో ఇలా దేవి నవరాత్రుల సమయంలో. వాళ్ళకి టికెట్ దొరికిందంటే ఖడ్గమాల టికెట్ దొరికితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఓకే ఓకే. దేవి నవరాత్రుల టైంలో మాత్రం చాలా కష్టం. దేవి నవరాత్రుల్లో పూజలు అనేవి ఎక్కువ ఉండవు. అన్ని శతచండీ యాగం జరుగుతుంది, దానిలో కూర్చోవచ్చు. అది కూడా లిమిటెడ్గా ఉంటారు. అప్పుడు ఈ ప్రత్యేక కుంకుమార్చన జరుగుతుంది. దానిలో లిమిటెడ్గా ఒక 1000 మందికి 1500 మందికో ఇస్తారు టికెట్లు అంతే. ఇందాక మీరు చెప్పేటప్పుడు ఖడ్గమాల పూజ అని అన్నారు, ఇంకా కుంకుమార్చన దీని గురించి కూడా చెప్పారు. వీటి యొక్క ప్రత్యేకత గురించి కూడా అంటే ఇంతకు పూర్వం ఖడ్గమాల, త్రిశతి ఇవన్నీ కూడా అమ్మవారికి చేసేవాళ్ళు. అంటే అప్పుడు భక్తులు ఉండంగా చేసేవాళ్ళు కాదు, కేవలం అమ్మవారి వరకు మాత్రమే చేసేవాళ్ళు. 2008 నుంచి ఖడ్గమాల పూజ భక్తులకు కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆ ఉదయం తెల్లవారుజామున 3:50 నుంచి 5:40 దాకా ఈ దేవి ఖడ్గమాల పూజ జరుగుతుంది. ఈ ఖడ్గమాల చేయడం అంటే పూర్వం మహారాజులు వాళ్ళు యుద్ధానికి వెళ్ళే ముందు ఈ ఖడ్గమాల చేసేవాళ్ళు. అంటే ఖడ్గమాల అంటే కొన్ని అవయోగాల కోసం, అలాగే వాళ్ళు విజయం సాధించడం కోసమని ఈ ఖడ్గమాల పూజ చేసేవాళ్ళు.